తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమను అంతుచిక్కని వ్యాధి పీడిస్తుంది. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కోళ్లకు సోకుతున్న అంతు చిక్కని వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. వైరస్ సోకిన కోళ్ల తరలింపులో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. కోళ్ల పరిశ్రమకు అంతు చిక్కని వ్యాధి పీడిస్తుండటంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చికెన్ ప్రియులు బెంబేలెత్తుతున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తారు. రాజన్నను దర్శించుకుని అనుబంధ ఆలయం బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకుని కోడిని బలిస్తారు. కోళ్లకు వైరస్ సోకిందన్న భయంతో బద్దిపోచమ్మకు కోడి మొక్కులు తీర్చుకునే భక్తులు బెంబేలెత్తుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న వార్తలలో బట్లు వస్తున్నాయని చెప్పేసి, కానీ ఇక్కడ కాదు, అది వచ్చింది ఆంధ్ర మహారాష్ట్రలో వచ్చింది. ఇంతవరకు మన జిల్లా వ్యాప్తంగా అనేది ఇంతవరకు ఎలాంటి కేసులు నమోదు కాలేవు. కానీ ఇప్పుడు కొన్ని రోజులు చూస్తే మనకు గిరాకీ కూడా తగ్గింది. ఫస్ట్ ఉన్నట్టు గిరాకీ లేదు. దీనికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా నేను విన్నపిస్తున్నాను. పౌల్ట్రీ ఫామ్ మీద చాలామంది బతుకుదీరు ఉన్నది. దీని మీద పౌల్ట్రీ ఫామ్స్లే కావచ్చు, ఇక్కడ చికెన్ సెంటర్లో వర్క్ చేసే వర్కర్లకైనా వ్యాపారవేత్తలకైనా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. చాలామంది ఇది ఇబ్బందికరంగా మారుతుంది. దీనికి సంబంధించిన అధికారులు కంపల్సరీ దీని మీద చర్య తీసుకొని వాళ్ళు మన జిల్లాకు ఇంకా రాలేదని చెప్పేసి చెప్పాలి. అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన ప్రజల్లో తీసుకురావాలని, ఇది చాలామంది బతుకుదేరు కోల్పోతారని, కాబట్టి దీన్ని మాకు వ్యాపారాలు గత 10 రోజులు చూసుకుంటే చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కావున దీనికి సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకొని మా వ్యాపారాన్ని. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లోని 1-2 జిల్లాల్లో ఒక కొత్త వైరస్ వలన కొన్ని కోళ్ల మరణాలు సంభవించడం జరిగింది. అదేవిధంగా 1-2 చోట్ల కొన్ని మరణాలు సంభవించినాయి. ఆ వ్యాధి నిర్ధారణ కోసమై ఆ వ్యాధి కోళ్లను ల్యాబ్కు పంపించడం జరిగింది. ఇంకా ఎలాంటి ఏ వైరస్ వలన చనిపోయినవి ఇంకా నిర్ధారణ కాలేదు. అవి కూడా యాజమాన్య లోపాల వలన ఆ 1-2 ఫామ్స్లలో వచ్చినట్టు మాకు అవగాహనకు వచ్చినాం. కోళ్ళు వచ్చే ముందు షెడ్ క్లీనింగ్, ప్రాపర్ ఫ్యూమిగేషన్ చేయాలి. తర్వాత ఇతర వ్యాన్లను కానీ కోళ్ళ వ్యాన్లను కానీ ప్రాపర్గా క్లీనింగ్ చేసినాకనే మన షెడ్లకు రానివ్వాలి. మంచి యాజమాన్య పద్ధతులు పాటించడం వలన కోళ్ళ ఆరోగ్యంగా పెరిగి కోళ్ళ రైతులు లాభపడతారు ఆర్థికంగా. అదేవిధంగా ప్రజలకు కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ను అందించడం జరుగుతుంది.